ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినమున దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును అని నీతో నాతో ఆ దేవుడు చెబుతున్నాడు. ప్రియ విశ్వాసి, గడిచిన దినములలో, గడిచిపోయిన మాసములలో, సంవత్సరంలో మనమేది అడగలేదని, కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా మనం మేలులు పొందాలని, మనం ఆనందంగా జీవించాలని అడగండి. మీకు కావలసిన దాని కొరకు మొరపెట్టండి అని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో, గడిచిపోయిన సంవత్సరంలో మీరు ఎంతో బాధలను అనుభవిస్తూ వచ్చారేమో. కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక ఎంతగానో కన్నీరు కార్చిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవునికి ఏదైనా అసాధ్యమైనదుందా? ఆయన చెయ్యలేనివి ఉన్నాయా? ఏమీ లేవండి. ఆ దేవుడు సర్వశక్తిగల దేవుడు, సమస్తమును మనకు దయచేసేవాడు. ఆ దేవుడు మన ద్వారా మహిమపరచబడాలంటే మనం బహుగా వర్ధిల్లాలండి. అప్పుడే మనల్ని చూచేవారంతా వీరి దేవుడు వీరి ఎడల గొప్ప కార్యాలు జరిగించాడు అని చెప్పుకునేవారిగా ఉంటారు. ఈనాడు మనకు కావలసిన వాటి గురించి 10 మందితో చెబుతాము. నా కష్టం ఇది, నా బాధ ఇది, నా అక్కర ఇది, నాకు సహాయం చెయ్యండి అని వారి మీదనే ఆధారపడతాము. వారు సహాయం చేస్తారేమోనని క్షణక్షణం ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము కదా. ఎలాంటి సహాయం మనకు రాకపోయేసరికి నిరుత్సాహపడతాము. నువ్వు ఆ 10 మందితో నీ బాధను చెప్పే బదులు 10 సార్లు నీ యేసయ్యతో చెప్పు. ఖచ్చితంగా 11వ సారైనా నీకు ఆ దేవుడు గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ఎంతో సంతృప్తి చెందుతాడు. మన పట్ల మేలులు జరిగించాలని ఎదురు చూస్తాడండి. మనమేమో ఆయనను అడగని వారిమిగా ఉంటున్నాము. అందుకే ఈ కొరతలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నష్టాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు భక్తులైన వారందరూ ఎంతో విశ్వాసంతో ప్రార్థించి వారి జీవితంలో మేలైనవి, శ్రేష్టమైన వాటిని పొందుకున్నారు. వారు దేవునిని అడిగి సమస్తము పొందుకొని ఎంతో సంతోషభరితులవుతూ వచ్చారు. వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు కదా. మరి మన జీవితంలో చెయ్యలేడంటారా? చేస్తారండి. ప్రియ విశ్వాసి, చెడ్డవారైన తల్లిదండ్రులే వారి పిల్లలు అడిగితే ఎంతో మంచి వాటినిస్తారు కదా. ఆ తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ఏదైనా చేస్తారు కదా. మరి మన పరలోకపు తండ్రి ఎంతో మంచివాడండి. మనకు మంచి వాటిని అనుగ్రహిస్తాడు. ఆయన చేపనడిగితే పామునిస్తాడా? రొట్టెనడిగితే రాతినిస్తాడా? ఇవ్వడు కదా. మనకు మేలైనది, మనకు ఆనందాన్నిచ్చేది, శ్రేష్టమైనది మాత్రమే ఆ దేవుడు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పరలోకపు తండ్రి ఎంతో జాలి, దయ, కనికరములు కలిగిన వాడండి. తన బిడ్డల ఎడల ఎంతో దయ చూపేవాడు. ప్రియ విశ్వాసి, ఈ సమయమే నీకు కావలసింది దేవునిని అడుగు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమే అడుగు. ఆ దేవుని సన్నిధిని వెదకు. సహాయం కొరకు ఎక్కడికెక్కడికో తిరుగుతావు కదా. ఎక్కడికో వెళ్లే బదులు నీ దేవుని పాదాల వద్దకు వచ్చి మొరపెట్టు. నీ అక్కర, నీ కొరత, నీ బాధ, నీ సమస్య ఆ దేవునికి చెప్పు. ప్రియ విశ్వాసి, నీకు సరైన జాబ్ లేక నువ్వు బాధపడుతున్నావేమో. వ్యాపారం బాగా సాగట్లేదని దిగులు చెందుతున్నావా? లేదా క్రొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్నావా? నీ చేతి కార్యం నెరవేరడం లేదా? నీ కుటుంబంలో సమస్యలా? ఉద్యోగంలో వేధింపులా? నీ పిల్లల జీవితం బాగోలేదా? నీకు అనారోగ్యమా? అపవాది నిన్ను శోధిస్తున్నాడా? మనుషులు నిన్ను భయపెడుతున్నారా? ఆత్మీయ జీవితంలో నష్టపోతున్నావా? నీ పరిచర్యలో సమస్యలా? మరణ భయం నిన్ను వెంటాడుతుందా? ప్రియ విశ్వాసి, అప్పుల ఊబిలో చిక్కుకుపోయావా? ఆర్థికంగా ఎదగలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నీ పరిస్థితి ఏదైనా ఆ దేవునికి చెప్పు. ఆయన నీ పట్ల గొప్ప తలంపులను కలిగి ఉన్నాడు.
అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా నీ పట్ల దేవుడు జరిగించుతాడు. అనేకులు ఆశ్చర్యపడేలా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలను నీ జీవితంలో జరిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, అడుగు ప్రతివాడు పొందుకును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు అడిగినది అనుగ్రహించే దేవుడో తండ్రి, వారికి శ్రేష్టమైనది ఇచ్చే దేవుడో ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన తండ్రి ఎంతో మంది బిడ్డలంగా చేరి మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరుపెడుతున్నాం తండ్రి. మిమ్మునే బ్రతిమిలాడుతున్నాం అయ్యా. మిమ్మునే అడుగుచుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మా అక్కరలేమిటో, మా కొరతలేమిటో, మా సమస్యలేమిటో, మా కష్టం ఎలాంటిదో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి ప్రవ్వా, మా సంతోషం పరిపూర్ణమగునట్లుగా మీరే మా పట్ల గొప్ప కార్యాలను జరిగించమని, మేలైనది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి రాసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు. క్వాలిఫై అవ్వక, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, ఉద్యోగాలు పొందుకోక ఎంతగానో బాధపడుచున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా ఈ దినమున వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి తండ్రి. పిల్లల కోసం రకరకాల హాస్పిటల్స్ తిరుగుతున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు అయ్యా, టెస్టులు చేయించుకున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేని వారిగా, ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని స్వస్థపరచండి, బాగు చేయండి. నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరికైతే రక్షణ మారు మనసు లేదో, లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడండి, వారిని దృష్టించండి, వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన తండ్రి చిన్న బిడ్డలైన వారు స్కూల్స్ కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. యవ్వనస్తులు కాలేజెస్ కి, యూనివర్సిటీలకి, ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని భద్రపరచండి దేవా. సహోదరి సహోదరులు ఉద్యోగాల నిమిత్తం వెళ్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి, క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. అయ్యా, ప్రియులు పనిచేసే స్థలంలో, చదువుకునే స్థలంలో మీరే వారికి కావలసిన క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా. ఈ దినమున దేవా, బిడ్డలను రకరకాల ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుంచి కాపాడండి తండ్రి. శత్రు భయాల నుంచి దూరపరచండి దేవా. హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, కష్టం, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, భద్రతను, ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ సహవాసంలో ప్రతి దినము వస్తున్న వాగ్దానాలను బట్టి, ప్రార్థనలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా సహవాసాన్ని మీరు దీవించండి తండ్రి.
దీని ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మీరే మాకు క్షేమాన్ని, భద్రతను, విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎందరైతే ఈ మాటలను వినలేని వారిగా ఉంటున్నారో, పడకపై ఉండి సహాయం లేక, స్వస్థత లేక బాధపడుచున్నారో, అట్టి వారందరికీ ఈ వాగ్దానాన్ని వినిపించండి. ప్రియులారా, ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా మేలు పొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి, దీవించి, బలపరిచి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.